బొద్దింకలు రాకుండా అయితే నేనైతే ఈ చిన్న టిప్ ఫాలో అవుతానండి. ఈ క్రీమ్ అయితే పెడతాను. ఇల్లు మొత్తం నీట్‌గా చేసిన తర్వాత మీకు ఎక్కడ బొద్దింకలు వస్తాయో అక్కడ పెట్టండి. నైట్ పడుకునే ముందు పెడితే మార్నింగ్ మొత్తం అన్నీ చనిపోతాయి. సో, ఈ క్రీమ్ అయితే ఆన్‌లైన్‌లో దొరుకుతుందండి. ఓకేనా? నెక్స్ట్ అయితే జామకాయ. మనకు నోట్లో వేడి చేసినప్పుడు వేడి కురుపులనేవి అవుతాయి కదా! అప్పుడప్పుడు. సో, అప్పుడు అవ్వడం వల్ల కొందరికి టాబ్లెట్స్ ఊకే వాడడం విసుగొస్తుంది కదా! సో, అలా ఒక 3, 4 డేస్ రోజుకొకటి అలా జామకాయ తింటే సో, వేడి కురుపులైతే తగ్గిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే శ్రావణ మాసం దగ్గరికొస్తుంది. హౌస్ మొత్తం మంచిగా డీప్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఫైనల్‌గా. సో, ఇదివరకు చేసినా గదా! కొన్ని కొన్ని ఇప్పుడు మొత్తం చేద్దాము. హాల్ అయితే ఇంతవరకు టచ్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య చాలా రోజులవుతుంది. మా హస్బెండ్‌కైతే హెల్త్ బాలేక క్లీన్ చేయలేదనమాట. ఎందుకంటే అది హైట్ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం కష్టమవుతుంది. సో, తను క్లీన్ చేస్తే నేను అన్నీ మంచిగా నీట్‌గా వాష్ చేసి తనకిస్తానన్నమాట. సో, చూడండి ఎంత డస్ట్ పట్టాయి. కప్పులు, ఫోటో ఫ్రేమ్స్ అయితే ఫుల్ ఉన్నాయండి. ఇంకా మిగతావి పెట్టడానికి ప్లేస్ లేక పైన మీద పెట్టేసాము అన్నీ. సో, ఉన్నవి ఇవి అత్తమ్మ వాళ్ళయి అన్నీ ఎక్కువ అత్తమ్మ వాళ్ళయే ఉంటాయి. అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళయే ఉంటాయన్నమాట. సో, మాయన్నీ అయితే ఇంకా పెట్టలేదు. మా ఆయన పెడదామంటే వద్దు గోడలకు మూలలు కొట్టొద్దు అంటాడు. సో, ఇప్పుడైతే హౌస్ అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ వచ్చిందండి మొన్న శారీ ఫంక్షన్‌కి, మా పాప శారీ ఫంక్షన్‌కి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ కప్స్ అయితే మా పాప బర్త్డేకి, నా బర్త్డేకి, మా వారికేమో కాలేజీలో ఇస్తారు స్టూడెంట్స్. సో, ఈ ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ వచ్చింది మాకు. సో, చిన్ని కృష్ణయ్య కూడా ఇది గిఫ్టే మా వారికి. పిల్లలు ఇచ్చారన్నమాట స్టూడెంట్స్. సో, చాలా గిఫ్ట్స్ వస్తాయి ఇయర్‌కి. ఇది నాకు స్కూల్లో ఇచ్చారు మా పాప వాళ్ళ స్కూల్లో. సో, ఇదైతే మొత్తము క్లీనింగ్ అయితే అయిపోయిందండి. పేపర్లు నీట్‌గా వేసి మొత్తం క్లీన్ అయితే చేశాము. ఆన్‌లైన్‌లో తీసుకున్నాను సెల్ఫ్ కవర్సు. అవే మళ్ళీ ఇక్కడ హాల్‌లో కూడా వేశాము. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు దొరకట్లేదు బయట ఎక్కువ. అందుకనే ఇవేసుకుంటే మనం తడి క్లాత్ వేసి ఒకసారి తుడుచుకుంటే బావుంటుంది కదా! సో, టీవీ దగ్గర కూడా పాతది తీసేసి కొత్తదైతే వేశానండి. కిచెన్‌లో, హాల్‌లో మొత్తం వేశాను. చూడండి బావుంది కదా! బిఫోర్, ఆఫ్టర్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు హాల్ అయితే మొత్తం ఇంకేమున్నాయి, ఫ్యాన్ అయిపోయింది, సెల్ఫ్‌లు పైనయి అయిపోయాయి. సో, ఇప్పుడైతే డోర్ కర్టన్స్ అన్నీ తీసేసుకుందామండి. చాలా రోజులవుతుంది డోర్ కర్టన్స్ తీసుకొని మళ్ళీ కొత్తవి తీసుకోవాలి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. సో, ఎప్పుడో తీసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసుకుందాము ఇప్పుడింగా. అన్నీ వాష్ చేసేస్తాను. చూడండి చాలా ఉంటాయి. ఆ బెడ్‌రూమ్‌లో 2, చిన్న బెడ్‌రూమ్‌లో 2, హాల్‌లో 2 అన్నమాట. మొత్తం 6 డోర్ కర్టన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ తీసేసి నీట్‌గా వాష్ చేసేసుకొని, అలాగే బెడ్ షీట్లు గానీ, సోఫా కవర్స్ కానీ అవన్నీ తీసి వాష్ చేస్తానండి ఇవాళ. సో, సండే కదా! అందరు ఇంటికాడనే ఉంటారు. నాకు క్లీన్ చేయడానికి ఈజీగా అవుతుంది. అంటే మా వారుంటే ఇవి నా హైట్ ఉన్నయి తీస్తాడన్నమాట. ఇంగ పిల్లలది గూడా నేను ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి బట్టలు. అవన్నీ వాడని డ్రెసెస్ అన్నీ తీసి ఒక కాటన్‌లో వేసి హ్మ్. పైన స్టోర్ రూమ్‌లో అయితే వేసేస్తానండి. చూడండి ఇప్పుడు ఒక కాటన్ బాక్స్ అయితే తీసుకున్నాను. పిల్లలు యేసుకొనివన్నీ మొత్తం తీసేసానండి. తీసేసి ఇందులో వేసి ప్యాక్ జేసేస్తా. ప్యాక్ జేసేసి పైన స్టోర్ రూమ్‌లో టెడ్డీ బేర్లు గూడా అన్నీ మొత్తం ప్యాక్ జేసి స్టోర్ రూమ్‌లో యేసాను. ఈ మన బట్టలు కూడా నేనైతే 1 మంత్‌కోసారి ఇలానే చేస్తుంటానండి. చూడండి ఇక్కడ సింపుల్‌గా అంతే. ఎన్నున్నాయో గాజులు, జ్యువెలరీ బాక్స్ ఇక్కడన్నమాట. పైన నాయి, ఇక్కడ పిల్లలవి. పెద్ద పాప పెద్ద పాపవి, చిన్న పాపవి. ఓన్లీ డైలీ వేసుకోవడానికి యూనిఫార్మ్సును టీ షర్ట్స్ డైలీ వేసుకునేటివి. ఇక్కడ ఉంటాయి టవల్స్ ఓన్లీ ఇంతే. ఇంక మిగతావన్నీ పెద్ద బెడ్‌రూమ్‌లో ఉంటాయి. జ్యువెలరీ బాక్సెస్, బుక్సు చూడండి ఎన్ని దేని దానికి సెపరేట్ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. ఇప్పుడైతే రైస్ కుక్కర్ అయితే క్లీన్ చేసుకుందాం. రైస్ కుక్కరు అలాగే మిక్సీ కూడా ఇగో చూడండి అంత ఎలా ఉందో.
ఈ మధ్య అటు ఇటు వెళ్ళడం అయితుంది. నాకైతే తుడవడానికి ఇదే అవుతుంది. అంటే మా ఫ్రెండ్ కూడా మొన్న ఏం చేసింది, ఇల్లు దులిపిందన్నమాట. నన్ను రమ్మంటే కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాను. 2 డేస్ అటే పట్టిందన్నమాట. కిచెన్ ఒకసారి తను సెల్ఫ్ కవర్స్ తీసుకుంది. చాలా ఆర్డర్ పెట్టిందన్నమాట. అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసింది. సో, ఎలా సర్దాలో చెప్పవా అంటే వెళ్ళానన్నమాట. 2 డేస్ అటే అయింది. ఇంకొక రోజు మెహందీ ఫంక్షన్ ఉంటే అటయింది. అలాగే మళ్ళీ నిన్న ఇంకా వేరే ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళడం అయింది. మేము పిక్నిక్ వెళ్ళడం అయింది. ఈ మధ్య క్లీనింగ్ అనేది కొంచెం తక్కువైపోయిందన్నమాట. సో, అందుకనేసి ఇదైతే మొత్తం ఇంక శ్రావణ మాసం దగ్గరికి వస్తుందిగా, ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందనేసి ఇప్పుడైతే రైస్ కుక్కరు అండ్ మిక్సీ అయితే చూడండి. ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే తుడిచాను. ఇప్పుడు తుడుస్తున్న రైస్ కుక్కరు క్వాలినేసి చూడండి, బాగుంది కదా! అప్పుడప్పుడు మనము పని ఏం లేదు, ఈరోజు తక్కువ ఉందనే రోజైతే ఆఫ్టర్నూన్ అలా క్లీన్ చేసుకుంటే మిక్సీ, రైస్ కుక్కర్ ఇలాంటివి బాగుంటుందండి. ఇప్పుడైతే డోర్స్ అయితే తుడుద్దాము. ఎప్పుడు తుడుస్తూనే ఉంటాము. కాకపోతే ఇది ఒక్కసారి ఫైనల్ చేసేసుకుంటే ఇంక శ్రావణ మాసం వెళ్ళేదాకా ఏం ముట్టడం ఉండదు. మీద మీదనే ఎంతైనా క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అనేది చేయడం ఉండదు కదా! శ్రావణ మాసంలో దులపద్దు కదా! సో, అందుకనేసి అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నామండి. అప్పుడప్పుడు మెయిన్ డోర్ అయితే తుడవాలి కంపల్సరీగా. ఇప్పుడైతే టీవీ మీద నెట్. మా వారు కూడా నాలాగానే నీట్‌గా ఉండాలి. తనకు కూడా చికాకు చికాకు ఉంటే అస్సలు నచ్చదనమాట. నాకంటే ఎక్కువ తుడుస్తాడు తనే. నీట్‌గా చేసుకోవడం అంటే కొంచెం ఇంట్రెస్టే. చేసిన తర్వాత మొత్తం ఫైనల్‌గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడైతే స్విచ్ బోర్డ్‌లు చూడండి. ఇప్పుడు తుడుస్తూనే ఉంటాడు మా 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 వారైతే. స్విచ్ బోర్డ్‌లు అసలు ఎంత డస్ట్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఫైనల్‌గా ఒకసారి తుడుద్దామనేసి నేనైతే క్లీన్ చేస్తున్నాననమాట. ఫ్రిడ్జ్ కవర్ అయితే మొన్ననే వాష్ చేశాను. ఫ్రిడ్జ్ అయితే తుడిచాను కదా! మొన్న మీకు చూపిచ్చాను ముందు వీడియోలో. అలాగే క్లాత్ కూడా ఉతికేసానన్నమాట. ఒక పైన పైన ఒకసారి అంతా తుడుస్తున్నానన్నమాట ఇంకా. కిచెన్ కూడా మీకు తెలుసు కదా! కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయింది. డీప్ క్లీనింగ్ అనేసి ఇలా పైన పైన మనం తీసేటప్పుడు, పెట్టేటప్పుడు ఏమన్నా పడతాయి కదా! సో, అప్పుడప్పుడు క్లాత్ తోటి ఇలా తుడవడం వల్ల సో, కొంచెం నీట్‌గా ఉంటుంది. ఎక్కువ డస్ట్ ఉండది. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంగ శ్రావణ మాసం దగ్గరికొచ్చేసింది. ఇంగ ఫంక్షన్స్, పూజలు ఇవే ఉంటాయన్నమాట. బెడ్ కూడా బెడ్ షీట్స్ అన్నీ తీసేసాము. నీట్‌గా వాష్ చేసేసామన్నమాట. చూడండి, ఇదన్నమాట మా బెడ్‌రూము. సో, టీవీ ఇదంతా చిన్న బెడ్‌రూమ్ అన్నమాట ఇది. ఇలా నీట్‌గా అన్నీ వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా వేసాము. ఇంకా డోరు, కర్టన్స్ అయితే ఆరలేదు. ఆరిన తర్వాత వేస్తాము. ఇది ఫైనల్ లుక్. మా పిల్లలైతే నిమిషం పట్టదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.